మార్గములందు నిన్ను నన్ను కావా దూతలు మనతో ఉంటాయి. మార్గములందు నన్ను కావా దూతలు మార్గములందు నన్ను కావా దూతలు నాకుండు. రాతికి పాదము తగులకుండా నన్నెత్తి పట్టుకొను. రాతికి పాదము తగులకుండా నన్నెత్తి పట్టుకొను. హల్లెలూయా ఆనందమే, హల్లెలూయా ఆనందమే, హల్లెలూయా ఆనందమే, హల్లెలూయా ఆనందమే. ఎప్పుడు ఆనందం నా యేసు ఇచ్చునే. ఎప్పుడు ఆనందం నా యేసు ఇచ్చునే. స్తుతించు స్తుతించు స్తుతి చేయుచుండు. గట్టిగా స్తుతించు స్తుతించు స్తుతి చేయుచుండు. మరోసారి స్తుతించు స్తుతించు స్తుతి చేయుచుండు. స్తుతించు స్తుతించు స్తుతి చేయుచుండు. ఆనందం నా యేసు ఇచ్చునే. ఎప్పుడు ఆనందం నా యేసు ఇచ్చునే. మనకు ఆనందం ఇచ్చేవాడు ప్రభువే. వృక్షం ఉంది, అది 100 సంవత్సరాల నుంచి ఉంది. ఆ ఊరు వాళ్ళు, ఆ ప్రాంతం వాళ్ళు ఆ చెట్టు గురించి చాలా గొప్పగా చెప్పుకుంటారు. ఎందుకయ్యా అంటే 100 సంవత్సరాలకు పైగా ఈ చెట్టు ఉంది. ఎన్ని తుఫాన్లు వచ్చినాయో, ఎన్ని గాలివాన్లు వచ్చినాయో, అయినా సరే ఈ చెట్టు కూలిపోలా. అంత గొప్ప చెట్టు అని చెప్పి అందరూ కూడా ఆ చెట్టు గురించి మాట్లాడుతూ ఉండేవాళ్ళు. ఆ ప్రాంతానికి ఎవరైనా సరే ఖచ్చితంగా ఆ చెట్టును చూడాల్సిందే, అంత బలమైనటువంటి ఆ చెట్టు. కానీ ఒకరోజు వార్త ఆ ప్రాంతం అంతా కూడా వినిపించింది ఏమిటంటే, మీకు తెలుసా ఇది, మీకు తెలుసా, మీకు తెలుసా, విన్నారా, ఏమైంది? మనం బహు ఘనంగా భావించే, గొప్పగా భావించే మహా చెట్టు ఉందే, మహావృక్షం ఉందే, అది విరిగిపోయింది, అది కూలిపోయింది. అది ఎలా కూలిపోయింది? అంత బలమైన చెట్టు, ఎప్పుడూ కూలని చెట్టు, ఇప్పుడు గాలివానేం రాలేదుగా, గాలి తుఫాన్ ఏమీ రాలేదుగా, వరదలేమీ రాలేదుగా, మరి ఏమీ లేని సమయంలో ఎలా పడిపోయింది, ఎలా కూలిపోయింది, ఎలా విరిగిపోయింది అని చెప్పి ఆ ఊరు వాళ్ళందరూ కూడా ఆ చెట్టు దగ్గరకు వెళితే బయటికి చాలా దట్టంగా ఉంది, బలంగా ఉంది, విస్తారంగా విశాలంగా ఉంది. కానీ అమాంతంగా కూలిపోవడానికి కారణం తెలుసా? లోపట చెదబట్టేసింది. లోపల చెద ఎప్పటి నుంచో పడతా 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 ఉంది. చెదబట్టేసరికి బయట చాలా దట్టంగా కనిపిస్తున్నప్పటికీ లోపల చెద ఉన్న సారమంతా లోపల తినేయటం మొదలు పెట్టేసరికి ఒకరోజు అమాంతంగా ఆ చెట్టు బరువు తట్టుకోలేక కుప్పగూలిపోయింది. బయటికి మాత్రం బహు పెద్ద చెట్టు, బయటికి మాత్రం బహు విశాలమైనటువంటి కొమ్మలు కలిగిన చెట్టు, కానీ లోపల చెద తినేస్తూ ఉంది. బయటికి ఎవ్వరికీ తెలియదు. ఇదే సొలొమోను జీవితంలో చోటు చేసుకున్నటువంటి దుర్ఘటన. బయటికి మహారాజు, బయటికి మహాజ్ఞాని, బయటికి మహాఘనతను పేరును సంపాదించిన వాడు, కానీ లోపల చెద తినేస్తూ వస్తుంది. లోపల అపవిత్రత రోజు రోజుకు పెరిగిపోతా ఉంది. లోపల కామముతో కూడిన వికారమైన ఆలోచనలు రోజు రోజుకు సొలొమోను జీవితంలో చెదలాగా అణువణువున పెరిగిపోతా ఉన్నాయి. ప్రియ సహోదరి సహోదరులు, దయచేసి గమనించండి. మనిషి పై ఆకారమును మాత్రమే చూస్తాడు కానీ దేవుడు హృదయాంతరంగములను పరిశీలన చేసేవాడు అని మాత్రం మర్చిపోకండి. కొంతమంది బయటికి చాలా ఆత్మీయంగా కనిపిస్తారు, కొంతమంది బయటికి చాలా ప్రశాంతంగా కనిపిస్తారు, కొంతమంది బయటికి చాలా పరిశుద్ధంగా కనిపిస్తారు.
దేవుని బిడ్డల్లాగా కనిపిస్తారు, కానీ లోపల మాత్రం ఎవరికి చెప్పుకోలేనటువంటి అపవిత్రత చేత నిండిపోయి ఉంటారు. ప్రార్థన చక్కగా చేస్తారు, పరిశుద్ధ మందిరంలో కనిపిస్తారు, పరిచర్యలో కనిపిస్తారు, కానీ తెలియకుండానే లోపట చెద, పాపముతో కూడిన చెద, పాపిష్టి ఆలోచనలు కావచ్చు, పాపిష్టి కోరికలు కావచ్చు, కామ వికార చేష్టలు కావచ్చు, అపవిత్రమైన తలంపులు కావచ్చు, అపవిత్రమైనటువంటి ఆలోచనలు కావచ్చు, అపవిత్రమైన వాటిని చూసేటటువంటి బలహీనత కావచ్చు. లోపట ఒకవేళ నీకు చెదపట్టినట్లయితే ఏదో ఒక రోజు అమాంతంగా కూలిపోతావు. బయటికి ఎంత బలంగా కనిపిస్తున్నా, బయటికి ఎంత స్థిరంగా కనిపిస్తున్నా, బయటికి ఎంత మంచివాడిగా కనిపిస్తున్నా, ప్రార్థనా పరురాలుగా కనిపిస్తున్నా, వినో లోపట నీలో సైతాను పాపపు చెదను పెట్టినట్లయితే, ఆ చెద నీలో రోజుకు నిన్ను తినేస్తున్నట్లయితే అమాంతంగా ఒకరోజు కుప్పకూలిపోతావు.